జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఆకు పువ్వు తెలియకుండా మాట్లాడు. హ్యాట్రిక్ విజయం కోసం బరిలో దిగిన మంత్రి ఆర్కే రోజాకు నగరి ఓటర్లు జబర్దస్త్ ఓటమిని రుచి చూపించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఏ దశలోనూ ఆధిక్యం చూపలేని రోజా తన ప్రత్యర్థి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో చిత్తుగా ఓడారు. ఇక మీద నేను ఎవరి మొహం చూడదలుచుకోవట్లేదు. నేను మోసపోవడం మాత్రమే కాదు, పరుపుపోవడం మాత్రమే కాదు, అవమానపడడం మాత్రమే కాదు, నేను ఓడిపోయాను. కళ్యాణ్ గారు, నీకు భవిష్యత్తు లేదు, రాజకీయాలకు నువ్వు పనికి రావు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఎన్నికల్లో 21కి 21 సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీశారు. ఆడేమన్నాడు రాడు? రాజకీయాలకు నువ్వు పనికి రావు. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ చెప్పే సినిమా డైలాగ్ కదా, ఎమ్మెల్యే గెలవలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని దించేస్తాడా? ఒక్కడివేం చేయగలవు? వై నాట్ 175 అంటున్న వైసీపీ లెక్కల్ని తారుమారు చేశాడు. ఓట్లు చీలకుండా కూటమికే పడేలా చేశారు పవన్. తుడిచిపెట్టుకుపోయింది. ప్రజల ఆగ్రహంతో జగన్ కేబినెట్ మంత్రులంతా ఓటమి చవి చూశారు. మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. కన్నో మిన్నో కానక అడ్డగోలుగా నోరు పారేసుకున్న రౌడీ లీడర్లు అడ్రస్ లేకుండా పోయారు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. మనం ఎవరన్నది ముఖ్యం కాదు, మనం ఏం చెయ్యగలం అన్నదే ముఖ్యం. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు చిరంజీవి. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా. నీకు పీకే, నువ్వు మమ్మల్ని ఏమీ పీకలేవు. అటు చూడు బే. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నరసరావుపేట లోక్సభ ఓటర్లు బుల్లెట్ దింపారు. ఏమైందన్నా? ఏమైంది? వైకాపా రాజకీయ బదిలీలో భాగంగా నెల్లూరు నుంచి పల్నాడుకు వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఘోర పరాజయం పాలయ్యారు. పవన్ టీడీపీ దాడులతో ఏపీలో భయానక వాతావరణం నెలకొందని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ప్రజా ప్రతినిధిగా, ప్రజల మనిషిగా నాకున్న హక్కుతో అడుగుతున్నాను. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే దాడులు చేస్తున్నారన్నారు. కొడుతున్నారమ్మా, భయపడకూడదు, నేనున్నాను, నువ్వు నాలాంటి వాడు వేరా. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు వంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. నాగరాజు గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసిందండి. ఇప్పుడు పండగ ఎందుకండి దండగా? రాష్ట్రంలో వైసీపీ నేతలు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్ జగన్. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఈ ట్రోలింగ్లు, వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. ఎట్టా నిద్ర పడతాండా నీకు? ఏం చేయమంటావే, గవర్నమెంట్ మారితే తప్ప మనం ఏం చేయలేమే. మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. అంతా అస్సామేందిరా? ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనక ఆంధ్ర విడిచి రండి బయటికి. వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, టైం వచ్చినప్పుడు చూసుకుందాం. ప్రారంభం అవబోతుంది అంటే శనిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప క్యాబినెట్ లో ఒక్కరంటే ఒక్కరూ గెలవలేదు. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. రెండు 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితులు ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. నీచ్ కమీన్ కుత్తేగాళ్ళందరికీ ఒకే ఒక భయం ఏర్పడాలి. ఆ భయం పేరు